ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఆమెన్. మహాగణుడుగా ఎంచబడతాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రస్తావిస్తూ రాస్తూ ఉన్నారు. ఆయన మహాగణుడుగా ఎంచబడి ఉన్నాడు. ఎందుకు మహాగణుడిగా ఎంచబడి ఉన్నాడంటే, ఆయన మానవాళి కోసము ఎన్నో శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, మరి వ్యసనక్రాంతుడిగా అయ్యి ఆయన అసహ్యించుకున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరి రక్షణార్థమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించి శాశ్వతమైన జీవము ప్రతి ఒక్క నరుడికి దయచేశాడు. మరి ఎంతో జ్ఞానవంతుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు సువార్తను అనేక మంది వినేటట్టుగా చేశాడు. యేసుక్రీస్తు వారిని కేవలము ఈ భూమిపైన ఉన్న పాపులను రక్షించటానికే కాదు, కానీ సర్వమానవాళికి నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన శ్రమను అనుభవించినప్పటికీ లోకమంతా ఆయన మార్గంలోనికి వెళితేనే రక్షణ మార్గమని ఆయనకు గొప్ప ప్రశంసను ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు తృణీకరించిన వారి సైతము ఆయన వెంబడించవలసిందే అని ఖచ్చితముగా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగిన జ్ఞానము, విధేయత మనము కూడా తెలుసుకోవాలని, అలా తెలుసుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా దైవకుమారుణ్ణి ప్రసిద్ధుడిగా మహాగరుడిగా ఎంచాడో, ఈ లోకములో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న సేవకులను కూడా అదే విధముగా, విశ్వాసుల్ని కూడా అదే విధంగా దేవాది దేవుడు అభివృద్ధి చేసి ఆశీర్వదించి ప్రసిద్ధి చెందుటకు సహాయం చేయనయ్యున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. నీవు గొప్ప దేవుడివి. నీ ప్రియకుమారుణ్ణి మాకు నాయన రక్షణగా దయచేశావు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మా కొరికే కార్చి ఉన్నాడు. అయ్యా, ఎంతో నీవు నీ ప్రియకుమారుని పరిశుద్ధుడని మహాగణుడని ఎంచబడతాడని మొదటిగానే ఆయన ఈ లోకానికి రాకముందే పరిశుద్ధ గ్రంథములో రాయించిన దేవాది దేవుడివి, నా తండ్రివి, యజమానుడివి నాయన. తండ్రి, మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా సర్వమానవాళికి నిత్యజీవ మార్గము దయచేసిన దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.